డైరెక్ట్ మీరు ఫోన్ చేసినా సరే లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మీకు నచ్చినట్టు ఏ మిషనరీ అని వాళ్ళు చేసి డైరెక్ట్ మీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు డెలివరీ అవసరం ఇక్కడ నేను కూలీలకి ఇచ్చే డబ్బులకి నాకు మిషనరీ వచ్చేసింది. ఆ ప్రోడక్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, వాళ్ళ రెస్పాన్స్ బాగుంది. లేదు మనం ఫోన్ చేసినా వాళ్ళు చెప్పే సమాధానం అయితే అన్నీ నాకు నచ్చింది. మేము ఇంచుమించు ఒక 6 మనుషులు మేము 10 రోజుల్లో చేసే పని. నేను ట్రాక్టర్కి మధ్యాహ్నం నుంచి డైలీ 3 గంటలు 4 గంటలు దాంతో నేను యూజ్ చూసుకుని 4-5 రోజుల్లో మొత్తం నా 150 ఎకరాలు కూడా నేను కలుపు కొట్టుకోవడం జరిగింది. మాది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తలదల మండలం కౌలూరు గ్రామం అండి. నా పేరు వేములపల్లి విష్ణు. నేను 140 నుంచి 150 ఎకరాలు కౌలు తీసుకుని పామాయిల్ వ్యవసాయం చేస్తాను. నేను యూట్యూబ్లో కలకుర్తి అన్నపూర్ణ ఆగ్రో వారి మామూలుగా కలుపు కొట్టే మిషన్లో మొత్తం ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూశాను. చూసిన తర్వాత డైరెక్ట్ కలకుర్తి అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి నేను వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ విధానం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అన్నీ కూడా నచ్చినాయి. వాళ్ళ రేటింగ్ కూడా బాగుంది. సర్లే అని చెప్పి అక్కడ నాకు కొన్ని మిషన్లు చూపించారు. ట్రాలీతో చూపించారు, ట్రాలీ లేకుండా మామూలుగా బద్రికి మన రొటోటర్ టైప్లో తగిలించుకుని వెళ్ళేటట్టు కూడా మిషన్లు చూపించారు. కానీ నేను ట్రాలీకి తగిలించి ఓన్లీ పామాయిల్ తోటలో కలుపు మందులు కొట్టుకోవడానికి ట్రాక్టర్ కూడా భారం లేకుండా ఉండటం కోసం ట్రాలీ మీద నాకు కొన్ని మార్పులు చెప్పి నాకు ఇలా కావాలండి, ఇలా చేయగలరని చెప్పి అంటే వాళ్ళు కంపల్సరీ చేసిస్తామని చెప్పి వాళ్ళు మార్పులతోటి నాకు నచ్చిన విధంగా చేసి నాకు డెలివరీ పంపించారు. ఫస్ట్ వాళ్ళ రిసీవింగే కదండి, వాళ్ళ విధానం రైతులను రిసీవ్ చేసుకునే విధానం, రైతులతో మాట్లాడే విధానం, రైతులకు వాళ్ళు చేసే సాయం కూడా నాకు బాగా నచ్చింది. వాళ్ళు ముందు అడ్వాన్స్గా కూడా మొత్తం డబ్బులంతా కూడా పెద్ద ఎక్కువ తీసుకుని 10% ఇమ్మన్నారు. అంతే 10% మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు నచ్చినట్లు మిషన్ తయారు చేసి డెలివరీ పంపే టైంలో మొత్తం పేమెంట్ తీసుకున్నారు. తీసుకుని ఇంటికి డెలివరీ తీసుకొచ్చి మొత్తం అంతా కూడా మనకి ట్రైల్ వేసి మొత్తం అంతా కూడా మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పారు. తర్వాత కూడా మనకు పంపిన తర్వాత కూడా మామూలుగా మనం అందుకొట్టే టైంలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నా సరే వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా ఇలా ఉంది, ఏంటి ఇక్కడ మిషనరీ సమస్య ఉందా లేదా మాకు తెలియట్లేదు అంటే కనుక వాళ్ళు వాట్సాప్ కాల్ చేసి, వీడియో కాల్ చేసి మనకు కంపల్సరీ ప్రతిదీ కూడా మనకు క్లియర్గా మనం అడిగిన దానికి ప్రతిదానికి కూడా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మనం ఏ టైంలో లేదు, ఒకవేళ మనకైనా నేను తీసుకొచ్చిన తర్వాత నాకు గన్ల పోతంతా నా ప్రాబ్లం వల్ల, నా అశ్రద్ధ వల్ల ఒక గన్ ఇరిగిపోయింది. అది కంపెనీ వాళ్ళ ప్రాబ్లం అయితే కాదు. అది ఇరిగిపోవడం నేను వెంటనే రెస్పాండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు కొరియర్లో 2 డేస్లో నాకు మళ్ళీ గన్లు పంపించారు. వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది. నేను తీసుకొచ్చిన తర్వాత ఆ మిషన్ తోటి కూడా నాకు కలుపు మందులు పడడానికి కూడా చాలా యూజ్ అయింది. మేము ఇంచుమించు ఒక 6 మనుషులు మేము 10 రోజుల్లో చేసే పని. నేను ట్రాక్టర్కి మధ్యాహ్నం నుంచి డైలీ 3 గంటలు 4 గంటలు దాంతో నేను యూజ్ చూసుకుని 4-5 రోజుల్లో మొత్తం నా 150 ఎకరాలు కూడా నేను కలుపు కొట్టుకోవడం జరిగింది. మీకు అది కలుపు కొట్టే ముందు ఎలా ఉందో, కొట్ట ముందు ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది నేను మందు కొట్టకముందు అండి, ఇది మామూలుగా ఇది కలుపు మందు కొట్టకముందు ఇలా ఉందండి. దీంట్లో నేను మందు కొట్టిన తర్వాత కూడా మనం మనుషులు కొట్టిన దానికంటే కూడా దీని స్ప్రేయింగ్ అంటే వాటర్ విడిపోయే విధానం, కింద కలిసే విధానం చాలా బాగుందండి. మనం మనుషులతో కొట్టేటప్పుడు ఏంటంటే ఉదుకుని కలవకపోవడం, మందు కొంత చనిపోవడం, కొంత సరిగ్గా సాగకపోవడం అలా ఉండేది. కానీ ఇది మొత్తం అంతా మిషనరీ కూడా అసలు ఎక్సలెంట్ అండి. రిజల్ట్ ఎలా అంటే మనం మందు కొట్టిన తర్వాత మనకి ఇంచుమించు కూడా 24 అవర్స్లోనే దాని రిజల్ట్ మనకి పూర్తిగా కనపడిందండి. ఏంటి అసలు ఇక్కడ గడ్డి ఉందా లేదా, బాగా ఏంటంటే బాగా క్లియర్ అయింది అన్న విధంగా కూడా మిషనరీగా బాగా పనిచేస్తాం. 9 10 కొట్టిన తర్వాత దీని 10 కొట్టి 3 days అవుతుందండి. 3 daysలో మొత్తం అంతా కూడా చూడండి ఎలా నీట్గా తయారైపోయిందో. మనం ఇలాంటి మిషనరీ వాడడం వల్ల మనకి ఖర్చు తగ్గుతుందండి. అంతేకాకుండా మనకి ఇన్ టైం అంటే అనుకున్న టైంలో మనకి పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం మ్యాన్ పవర్ ప్రస్తుతానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వ్యవసాయ రంగంలో కూలీలు కొరత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కూలీలు ఖర్చు తగ్గుతుంది, అనుకున్న టైంకి పని అవుతుంది. అలాగే నేను దీన్ని తీసుకురావడానికి కూడా మామూలుగా ఈ అన్నపూర్ణ వాళ్ళని నేను కోరింది కూడా ఏంటంటే మాకు వైట్ ప్లే వస్తుంది చూడండి. ఇంచుమించు కూడా కింద నుంచి 35-40 ఫీట్స్ వరకు కూడా పామాయిల్ చెట్లు ఉన్నాయి చూడండి. ఈ పామాయిల్ చెట్లు మాకు గత 4-5 సంవత్సరాలు బట్టి వైట్ ఫ్లై వస్తుందండి. ఆ వైట్ ఫ్లై మేము దాన్ని క్లియర్ చేయడం కోసం మాకు వాటర్ పైకి స్ప్రే చేయాలని చాలా ఇబ్బంది అవుతుందండి. కాబట్టి నాకు ఏమన్నా ఇంచుమించు 30 నుంచి 50 ఫీట్స్ వరకు కూడా వెళ్ళేటట్టు ఏమైనా నాకు దాన్ని ఎడ్జస్ట్ చేయగలరా అంటే నాకు జంబో గన్ అని చెప్పి నాకు సపరేట్గా ఇచ్చి వాళ్ళు ఎడ్జస్ట్ చేసి ఇచ్చారండి. దానివల్ల కూడా నాకు యూజ్ పైకి కొట్టుకోవడం కూడా చాలా బాగుందండి. నేనైతే చాలా సంతోషంగా, చాలా ఏంటంటే నాకు నచ్చిన విధంగా వాళ్ళు చేసి ఇచ్చారండి. నేను రైతులందరికీ కూడా ఏంటంటే మామూలుగా చూపించే రైతులందరినీ కూడా ఈ దిశగా అంటే మిషనరీ వాడడం వల్ల ఏంటంటే మనకు అనుకున్న టైంకి పనులు అవుతున్నాయి, మంచి దిగుబడి తీసుకోవచ్చు, మనకి సమయం అన్నీ కూడా ఆదా అవుతాయి. కాబట్టి నేను రైతులందరూ కూడా ఇది రావాలని చెప్పి నేను కోరుకుంటానండి. అన్నపూర్ణ వారికి నేను ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే అండి, వీళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ కూడా మనకి అందుబాటు ధరలోనే ఉన్నాయండి. మామూలుగా మనకి హెవీ అయితే ఏం కాదండి. నేను ఒక సంవత్సరానికి వచ్చి కలుమందులు కట్టాలంటే కనుక నాకు 1,20,000 నుంచి 1,30,000 నాకు కలుమందులకి అవుతుందండి కాస్ట్. అలాంటి టైంలో నేను మిషన్కి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ టైం నుంచి కొద్దిగా వాతావరణం బాగాలేదండి, చినుకులు వస్తున్నాయి.
కూలీలు రారు, మన మందు కొట్టిన వేస్ట్ అండి. 10 నుంచి వాతావరణం బాగుంది, రావాలంటే రైతులు రారండి, కూలీలు రారు. ఆ టైంలో ఏం చేయాలి మనం? అన్న టైంలో నేను ఆలోచన ఏంటి, సంవత్సరానికి మనం 1,20,000 లక్ష పైన ఓన్లీ కలుమందు కొట్టడానికి అవుతుంది కదా, మన మిషనరీకి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించానండి. మిషనరీకి వెళ్ళడం వల్ల ఏంటంటే నేను ఒక సంవత్సరం ఇక్కడ నేను కూలీలకి ఇచ్చే డబ్బులకి నాకు మిషనరీ వచ్చేసింది. దానివల్ల ఏంటంటే ఒక సంవత్సరం నాకు ఇది మిగిలిపోవడమే కదా. అంటే ఇంచుమించు నేను 10-15 రోజులే చేసే పని నేను మధ్యాహ్నం నుంచి, అంటే పొద్దున్న మాటలు చేసే పని మధ్యాహ్నం నుంచి, అంటే డైలీ 2-3 గంటలు కష్టపడితే కాక 4-5 రోజుల్లో నాకు అయిపోయి 10-15 రోజులు అయిపోతుంది. అంటే ఉన్న రోజులు కూడా నేను బయటకు రెంట్కి వెళ్ళగలిగితే కనుక ఇంచుమించు 1000 లీటర్లకు వచ్చి 1800 ఇస్తాను. నేను బయటకు రెంట్కి వెళ్ళినా సరే నాకు మంచి ఆదాయం వస్తుందని. లేదు ఎవరికైనా రెంట్కి వెళ్ళే ఉద్దేశం ఉన్నవాడు కూడా ఈ పంపులు తీసుకుంటే కనుక అటు రైతులకి ఇటు మామూలుగా ఏంటంటే చిన్నకారు రైతులు ఎవరైనా మందు కొడతాకి వెళ్ళాడు వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుందండి. ప్రోడక్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, వాళ్ళ రెస్పాన్స్ బాగుంది. లేదు మనం ఫోన్ చేసిన వాళ్ళు చెప్పే సమాధానం అయితే అన్నీ నాకు నచ్చాయండి. రైతులు ఎవరైనా సరే మీకు ఏదైనా మీకు ఎలాంటి మామూలుగా పరికరాలు చేయాలన్నా సరే అన్నపూర్ణ కూడా మనకి ఎలా కావాలితే మనం వెళ్ళి వాళ్ళకి చెప్పగలిగితే కనుక మనకు నచ్చినట్లు వాళ్ళు చేసి ఇస్తున్నారండి. లేదు మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు ఉంటాయి చూడొచ్చు మీరు. లేదంటే కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే నేను అన్నపూర్ణ వాళ్ళకి నేను మీకు మాట్లాడిస్తానండి, ఇబ్బంది ఏం కాదు. ఎనీ టైం అండి, మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళు చేసి కంపల్సరీ మీకు ప్రతి పనిముట్టు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రతి పనిముట్టు కూడా వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ కమర్షియల్ అని అనుకుంటున్నాండి, కమర్షియల్ లేకుండా వేళ కాదు ఏంటంటే వాళ్ళ కమర్షియల్తో పాటు ఏంటంటే రైతులకు కూడా ఏంటంటే ఇంకా బాగా టెక్నికల్గా ఏదైనా సరే మనం చేయాలని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారండి. ఆ కంపెనీ యాజమాన్యాన్ని కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకొక విషయం అండి, ఎక్కడ కూడా మీడియేటర్లు కానీ బ్రోకర్లు కానీ దళారులు కానీ ఎవరూ లేరండి. వాళ్ళ డైరెక్ట్ కాంటాక్ట్ అండి. వాళ్ళ యూట్యూబ్లో మీరు చూడొచ్చు కింద ప్రతి కంపల్సరీ యూట్యూబ్లో కానీ షార్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నెంబర్లు ఇస్తున్నారు. డైరెక్ట్ మీరు కాంటాక్ట్ చేయొచ్చండి, ఎనీ టైమ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. మధ్యలో ఎవరో దళారు వ్యవస్థ ఉండే డైరెక్ట్ మీరు ఫోన్ చేసినా సరే లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే మీకు నచ్చినట్టు ఏ మిషనరీ అని వాళ్ళు చేసి డైరెక్ట్ మీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ డెలివరీ వాళ్ళే అప్ చెప్తారు సార్. ఇందులో వేరే వాళ్ళని పంపించడం లేకపోతే వేరే ధరలను పంపించడం లేకపోతే మధ్యలో కమిషన్ కానీ అలాంటిది ఏముండదండి. రేటు విషయంలో కూడా వాళ్ళు సహృదయంతో లేదు ఏమండి ఎలా ఉంది పరిస్థితి అంటే కూడా మనకు అందుబాటు రేట్లు మనకి ఎలా కావాలంటే వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారండి. అన్నపూర్ణ వారికి నేను ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.